వరంగల్ రూరల్ జిల్లా సంగం మండలం లోహిత్ గ్రామానికి చెందిన బొనగని వీరమల్లు కళ్ళమ్మ దంపతులకు 3 కుమార్తెలు 2 కుమారులు. వీరమల్లు కల్లుగీత వృత్తిపై భార్య కూలీనాలి చేసి కష్టపడి 7 ఎకరాల భూమి సంపాదించారు. భూమిలో 7.5 ఎకరాలు కళ్ళమ్మ పేరుతో 2 ఎకరాల పొలం, చిన్న కొడుకు శ్రీనివాసు పేరుతో మరో 2.5 ఎకరాలు, పెద్ద కొడుకు వెంకటేశ్వర పేరుతో పహానీలో ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు పెళ్లిలకు వివాహం చేశారు. ఈ క్రమంలో చిన్న కూతురుకు కట్నంతో పాటు పసుపు కుంకుమల కింద ఎకరం పొలం రాసిచ్చారు. మరో ఎకరం తమ వద్ద ఉంచుకొని మిగిలిన 5 ఎకరాలను 2 కుమారులకు చెరి సగం పంచిచ్చారు. అయితే చిన్న కుమారుడు శ్రీనివాసు తన పేర పహానీలో ఉన్న 2 ఎకరాల పొలాన్ని ఇటీవల సాదా బైనామా ద్వారా పట్టా చేయించుకున్నాడు. దీంతో చెల్లితో పాటు ఆ పరిస్థితి ఏంటని తండ్రి ప్రశ్నించగా, కళ్ళమ్మ పేరు ఉన్న భూమిని మీరే దక్కించుకోండి అని చెప్పాడు. ఇటీవల ఆ చిలకను 2 కొడుకులు కలిసి దున్నుకుంటుండగా పొలం తీసుకున్నారు. ఇక చిలక కూడా తీసుకుంటే మేమెట్లా బ్రతకాలి అని అడ్డుకోబోయిన తండ్రిపై కొడుకులు దాడి చేసి చంపుతామని బెదిరించారు. దీంతో వీరమల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా శ్రీనివాస్ తో పాటు వెంకటేశ్వరరావు తీసుకురమ్మని ఎస్ఐ దీపకు కానిస్టేబుళ్లను శనివారం గ్రామానికి పంపారు. కానిస్టేబుల్ ముందే 2 కోడళ్లు అత్తామామలైన వీరమల్లు కలమ్మను దుర్భాషలాడుతూ ఇంట్లో నుంచి గెంటివేసి తాళం వేసుకున్నారు. అప్పటికే రాత్రి కావడంతో గ్రామంలోని తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుని ఆదివారం సర్పంచ్, ఎంపీటీసీలకు ఫిర్యాదు చేశారు. అయినా ఇంటి తాళం తీయకపోగా చంపుతామని కొడుకులు బెదిరించడంతో ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వీరమల్లు కలమ్మ మాట్లాడుతూ, కానీ పెంచి పెద్ద చేసినాం, పెళ్లిళ్లు చేసి చెరో ఇల్లు కట్టించడంతో పాటు ఉన్న భూమి పంచిచ్చినాం. మేము ఇల్లు కట్టుకుని వాళ్ల మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నాం. ఉన్న భూమి తీసుకుని చంపుతామని బెదిరిస్తున్నారని, కొడుకుల నుంచి రక్షణ కల్పించాలని, మా భూమి మాకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై ఎస్ఐని వివరణ కోరగా తల్లిదండ్రులను ఇంటికి తాళం వేసి వెళ్లగొట్టిన మాట వాస్తవమేనని, 2 కుమారులను పిలిచి మాట్లాడి వృద్ధులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే కానీ భయానాలే फौजी 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 బతుకుతాను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి. ఆయన గెలిచిన కాడి నుంచి కూడా 2,000 రూపాయలు ఇచ్చిండు. ఆ ఎకరంలో ఇన్నో పండుతాయి. కవులు కూడా దున్ననిత్తలేదు. అది కూడా పొలం ఉన్నది. ఆ పొలం కూడా దున్ననిత్తలేదు సార్. అప్పుడే ఫ్లో మంచిగా ఉండే. మాట్లాడుతుంటే నువ్వు కంటిన్యూ చెయ్యి. కాదే నీకు అప్పుడు కేసీఆర్ ఇచ్చింది కదా, ఎట్లా ఇచ్చింది అదంతా చెప్పు. నేను ఇక చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎంఆర్ఓ దగ్గర పోతే ఏమంటాడు, నన్ను బెదిరిస్తానా నేను బెదిరించి అదిరించి ఆగని చేస్తాను. నన్ను నాకు ఇంత పట్టించుకుంటాడు. ఇప్పటికి 20 నెలలు ఎంఆర్ఓ దగ్గరికి ఆధార్ కార్డు పోయి ఎవరైనా తీసుకొచ్చుకోపో అమ్మిస్తా అంటాడు.
వాళ్ళు వచ్చినాక వీళ్ళు తిడతారు, వాళ్ళు పోతారు. ఇది జరుగుతుంది. అయితే సార్ నేను బొనగాని వీరమల్లు అనే టౌన్లో అయినాను. అక్కడి నుంచి సంగెం మండలం లోహిత విలేజ్, వరంగల్ జిల్లా. ఇక నా కొడుకులకు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన భూములు నా కొడుకులకు కూడా 6 ఎకరాలు పంచిచ్చిన, రిజిస్ట్రేషన్ చేయించిన. ఆ 6 ఎకరాలు ఎప్పుడైతే ముట్టిందో అప్పుడు నా మీద ఎగబడి కొట్టుడు తిట్టుడు, కాలు కొట్టిండు, నా భార్య దగ్గర ఎక్కిరి కొట్టిండు. మా బిడ్డ చనిపోయింది, దానికి 1 ఎకరం పొలం తీస్తే ఆ గోసకు తీసుకుంటే ఇక ఆ నుంచి స్టార్ట్ చేసింది. దానికి పొలం ఎక్కడిది, నీకు పొలం ఎక్కడిది అని చెప్పి కొట్టుడు స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసినాక ఇక నేను ఊళ్ళోకి వెళ్ళి విలేజ్లో ఇల్లు కట్టుకుంటే నాకంటే ఇల్లు కిందికి ఉన్నది, నీకు నేను బాగుపడను, నువ్వు వెళ్ళిపోమని ఎలగొట్టింది. అట్లా కూడా వెళ్ళిపోయినా బయట ఊరిపోయినాక నా భార్య చనిపోయినాక మళ్ళీ ఆ ఊరికే తీసుకుపోయినా కూడా కార్యగతాలు అనేటివి చెయ్యలేదు సరిగ్గా. నా బిడ్డలు రానియలే, ఆడపిల్లలను కూడా ఒక 20-30 మంది ఉంటారు నా వాళ్ళ కుటుంబం, వాళ్ళని రానియకుండా చేసి ఆ దినాలు వారాలు వెళ్ళిపోయినాక మళ్ళా నా చిన్న బిడ్డ చచ్చిపోయింది. వెళ్ళిపోయినా నేను. వెళ్ళిపోయి అక్కడ 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత పిలిచినోళ్ళు లేడు, అడిగినోళ్ళు లేడు, రమ్మన్నోళ్ళు లేడు, ఎవరు లేడు. ఏమైనా అక్కలిళ్ళల్లో ఉండే తినాలి, ఈ భూమి వీళ్ళకి ఇవ్వాలి. నన్ను అమ్ముకొని నా బిడ్డని ఇంటికి పెట్టడానికి నేను ఆర్డీఓతోని, కలెక్టర్ తోటి, వీళ్ళందరితోటి ఇప్పుడు ఒక 20 నెలల నుంచి నేను ఆర్డర్ కోసం తిరిగి ఆర్డర్ తెచ్చుకున్నా. ఎవరు కొన్నా కూడా కొననిత్తలేరు, వాళ్ళని వదిలిపెడతాను, కొనేటోళ్ళు ఎవరు వస్తలేరు. దానికోసం నేను మళ్ళా కలెక్టర్ గారికి పోయినా. మొన్న ఆర్డీఓ పట్టించుకుంటాడు, కలెక్టర్ పట్టించుకుంటాడు సరిగ్గా. మళ్ళీ నేను ఆ కలెక్టర్ కాడికి పోయినా, పోతే ఆయన ఒక లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్ పట్టుకొని పోతే ఆర్డీఓ చూడలే ఆయన. ఇక ఎంఆర్ఓ దగ్గరికి ఇక పోలేదు, ఇక పోవాలి. ఈ కారు పెట్టినాక సంఘం పోలీసు ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు పెట్టినాక నేను ఆ కేసుకు పోగుకుంటూ తిరుక్కుంటూ ఉన్నది. ఇంకెటు తీర్మానం కాలేదు. అది కూడా పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు ఇది పట్టించుకుంటారు భూమి గురించి. అప్పుడు నన్ను నా గొడ్డలు పట్టుకొని నా భార్య మీదకి నా మీదకి వస్తే ఇట్లా ఆమె నెట్టబోతే నేను గొడ్డలు అందుకుంటే నన్ను గొడ్డలతో నూకేసి నెల్లెలక పడితే ఇలా తొంటకి ఇరిగింది, ఆమె ఎదురు ఇరిగింది, నాకు కాలు ఇరిగింది. ఇక దానికి లేవకుండా అయిపోయినా. పిల్లలు తీసుకుపోయి ఆడపిల్లలు ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి వాళ్ళే సాస్తాను, వాళ్ళే పేస్తాను. కొడుకుల గురించి పానా అని ఉన్నది, నన్ను కొడతానే తిరుగుతాను వాళ్ళు. నేను అంతే నా బిడ్డల దగ్గరనే బతాను, ఇక అక్కడ ఉంటలేను. ఇక ఆ ఊళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి బతుకుతాను. ఎక్కడికి పోయినా ఏం జరుగుతలేదు నాకు. కానీ 5గురికి పెళ్లిళ్ళు, పేరంటాలు అన్ని చేసిన. ఈ భూమి మాత్రం నేను అమ్ముకునే భూమిని నాకు అమ్మనిస్తుంది. మళ్ళీ నేను ఇక్కడ మీ అసొంటోళ్ళతోటి ఫిర్యాదు చేసి మాట్లాడతానని చెప్పి ఇక్కడికి వచ్చిన. నేను కనిపించిన కొడుకులు ఇట్లా చేస్తారు కదా, ఏమంటారు? ఇక దాన్ని వాళ్ళు నా కొడుకులు కాదు, నేను తండ్రిని కూడా కాదు అనుకుంటే లెక్కల. వాళ్ళు చేసే పనులు అట్టున్నాయి. దాన్ని బట్టి ఇక నాకు కొడుకులు కాదు, నేను తండ్రిని కాదు. వాళ్ళకి అన్ని ఇచ్చినాక నన్ను ఈ పని చేసి ఆగం చేసి అమ్మనిస్తలేరు. 1 గుంట జాగం మొన్న అమ్ముకుంటే మా బిడ్డది, అది చచ్చిపోయిన బిడ్డది, అది ఆమెకు అమ్మిస్తానని మొన్న 250,000 భయాన్ని తీసుకున్నా. వాళ్ళని బెదిరించి అదిరించి లొల్లి పెడతానట ఊళ్ళే. ఇవాళ వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు మీ బిడ్డ దగ్గర అదే నమ్మకం లేదు నాకు. అయిపోయింది. నీ ఆస్తి తీసుకొని వాళ్ళని వాళ్ళ దగ్గర ఎందుకు తప్పు లేదు. ఆస్తి తీసుకొని నేను ఎందుకు నీ ఎందుకు పడతాను అంటే వాళ్ళు ఈ ఉన్న ఆస్తి 2 ఇప్పుడు మా బిడ్డకి ఇచ్చింది, నాకు ఇచ్చింది. వాస్తవానికి 1 ఎకరం నా బిడ్డలకి ఇచ్చి నా బిడ్డల దగ్గరనే బతుకుతానని చెప్పి నిర్ణయం చేసుకుని కలెక్టర్ తోటి ఆర్డీఓతోనే ఆర్డర్ తీసుకొచ్చుకున్నా. అట్లా బతుకుతానని నిర్ణయం చేసుకుని వాళ్ళు పెట్టరు సార్, వాళ్ళు జాగరు. వాళ్ళతో పోలేని బతకలేని. అక్కడ ఒక మాట చెప్తాను, ప్రాణ అని ఉన్నది. నాకు రక్షణ కల్పించి నా భూమి నాకు అమ్మి పెట్టగలరు, పైసలు ఇప్పించగలరు.